దేవి లెటరు. ఏం లెటర్ రా? లవ్ లెటరు. దేవి దేవి, నువ్వు నాకు రాత్రి కల్లోకి వచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకుని తల్లో చేతులు పెట్టి నిమ్ముతూ జిలేబీలు తినిపించేవి దేవి. ఏరా, నా జల్లో పువ్వంత లేవు, నేను నీ కల్లోకొచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకుని జిలేబీ తినిపించాను రా. నాకు కొంచెం సెక్సాలజీ చెప్తారా? మీ నాన్నకు చెప్తా, ఆయనకి తెలుసు. ఆయన దగ్గర తీసుకోరా. మేమిద్దరం కంబైన్ గా లవ్ చేస్తున్నాం. సాయంత్రం కంచెని కడుగు. కంబైండ్ గా లవ్ చేస్తున్నావు అని చెప్పావు కదా, మరి నువ్వే డిసైడ్ చేస్తావేంటి? సరే, కందికంపై ఇది గుచ్చుకుంటది, మళ్ళీ తోటకు వచ్చి దేవి స్వీట్స్ తీసుకోండి. ఇవాళ మీ పిల్లలు కదా? కాదు, మీ అందరి పేడ విరగడైన రోజు అంటే? నాకు ఈ ఊరు నుండి ట్రాన్స్ఫర్ అయింది. ఈ ఊరు కొత్తగా ట్రాన్స్ఫర్ వచ్చిన మాస్టర్ మీరేనా? నేనే. నమస్కారం మాస్టర్. ఎవరే మీరు? చెప్తా. రండి సార్. ఎవరా మీరు? ఏంటయా ఏంటి అది? అది మర్రి చెట్టు కళ్ళుకుండేంటయా? మా ఏర్పాటే. సార్, ఈ కళ్ళు ఫుల్ గా తాగి వెళ్ళి పిల్లల పాఠాలు చెప్పండి, అందరికి స్టేట్ ర్యాంక్ లో మీకు బెస్ట్ టీచర్ అవార్డు వస్తుంది. ఏమిటి మైను వేసేయండి. మరి చెట్టు కింద మందు కొడితే మంచి వెళ్తాం. డ్రెస్ మీద ఒట్టు. అయితే వేస్తా. ఇయరా తీసుకో తాటి కళ్ళు వేసుకొని స్కూలుకెళ్ళు. మాస్టర్ అయ్యుండి తాగొచ్చి పిల్లలకు పాఠాలు చెప్తారా? తప్పుడు నా కొండికే. ఎప్పుడన్నా ఈ ఊర్లో కనపడ్డావో చెప్పుతో కొడతా. ఈ ఊళ్ళో నాకు ఉద్యోగం వచ్చిందంటే మా ఊళ్ళో అందరూ నవ్వరా? వాళ్ళెందుకు నవ్వరు ఇప్పుడు అర్థం అవుతుందిరా. నీకు అర్థం అవుతురా? అర్థం అవుదా? ఒరే, ఇంతకింత అనుభవిస్తారా? చెట్టెక్కి చెరులో దూకు, తాటి మట్టకి ఎదురు దేకు, అరకిలో ఆమదం అరచేతిలో వేసుకుని నాకు, ఆ సోంబేరిగాడితో మాత్రం చేరకు. అట్టగనా నీ తాపి మీద ఒట్టు. ఏంట్రా దేవికి లవ్ లెటర్ రాసామంట? గ్లామర్ గా ఉందని. ఇదంతా సోంబేరిగాడి వల్లే కదా. ఆ సోంబేరిగాడి గడ్డివా ముఖ వాడితో అడ్డగాడిదలా తిరిగితే అడుక్కు తినిపోతావు. చిచి అడుక్కోను, నీ పేరు చెప్పి అప్పులు చేస్తా. అది పెద్ద ఆర్ట్ తెలుసా? సోమబాబుకి ఉద్యోగం వచ్చింది. సోమబాబుకి ఉద్యోగం వచ్చింది. ఆ సోంబేరిగాడికి ఉద్యోగం ఇవ్వడేమిటి? మొరటోడికి అట్టి పువ్వు ఇచ్చినట్టు. అలా అనకండి, ఈసారి ఆడి ఉద్యోగం చేస్తాడు. చెయ్యడయ్యా. చేస్తాడండి. చెయ్యడు. చేస్తాడు. 1000 రూపాయల పందెం. 1000కి 2000 ఇస్తాను. ఓకేనా? డన్. సోమబాబు, నీకు ఆల్కలీ కంపెనీలో జాబ్ వచ్చింది. జీతం ఎంత? 7000. ఇక మరోడు సోంబేరితనం మానేసి పెళ్లి చేసుకొని 10 మంది పిల్లలకి అంటాడు. ఇదిగో ఆర్డర్ కాగితం. అదేంట్రా ఆర్డర్ కాగితం అట్టాసించేసావు? ఇటైతే ఏం పని చేసి బతుకుతావరా? ఏం చేస్తావు? ఆ ఆర్డర్ కాగితం చించేసావుట ఆ ఉద్యోగం చేయటానికే. అదేంట్రా అలా అంటావు? ఉద్యోగం చేయకపోతే ఎలా? ఉద్యోగం చేసిన కర్మ నాకేం పట్టింది? 6 ఎకరాల మాగాని 4 ఎకరాల మామిడి తోట ఉంది. గంటకి చికెన్ బిర్యానీ తిన్నా కుంట పొలం కూడా అమ్మక్కలేదు. కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. పెద్దోళ్ళు 10 ఎకరాలు ఇస్తే 10 ఇంతలు చేయాలరా. ప్రతి తండ్రి నీలాగే ఉంటే ప్రతి కొడుకు 10 ఇంత పెంచాలనుకో, ఈ ఊళ్ళో పొలాలు సరిపోవు. పక్కూళ్ళకి వెళ్ళి పొలాలు కొనాలి. అక్కడ తల్లిదండ్రులు కూడా సేమ్ కండిషన్ పెడితే అక్కడ యూత్ ఇక్కడ పొలాల మీద నేస్తారు. అప్పుడు యూత్ మధ్యన కాంపిటీషన్స్, కక్షలు. అప్పుడు ఒక భూగోళం సరిపోదు, 10 భూగోళాలు కావాలి. ఏంట్రా పిచ్చివాగుడు? సేమ్ బ్రీడ్, మదర్ ప్రామిస్. తండ్రితో మాట్లాడాల్సిన మాటలేనేవి? సరే తల్లిగా నువ్వు చెప్పు. తాత ఈయనకి 80 ఎకరాలు ఇచ్చాడు. ఈయన 8 ఎకరాలు చేశాడా? బోడి గొప్పలకి కోడి పందాలకి 70 ఎకరాలు తగలబెట్టాడు. నువ్వు ఊరుకోరా. మీ స్నేహితులే పొలము తోట ఆక్రమించుకుంటే చూస్తూ ఊరుకున్నారు. నన్ను మాత్రం ఉద్యోగం చేయమని సంటేస్తున్నారు. తాత పాడు చేసిన 150 ఎకరాలు, మీరు పాడు చేసిన 70 ఎకరాలు ఉండుంటే ఈ రోజు నన్ను ఉద్యోగం చేయమని చెప్పేవాళ్ళ? మీరు చేసిన తప్పులకి నన్ను ఉద్యోగం చేయమంటున్నారు. నో, వేప చెట్టు గాలి పీలుస్తూ మామిడి చెట్టు నీడలో హ్యాపీగా పడుకుంటాను. అంతేగాని తొక్కలో ఉద్యోగం చేయను కాక చేయను. మన స్నేహం ఆశయాలు
ఈ మర్రి చెట్టు ఓడలాగా దిగిపోవాలి. Cheers! బోడోడు ఎవడురా బొచ్చోడు ఎవడురా బోడోడి కోడి గుడ్డు బొచ్చోడు టెంకాయ. అవును బాసు, ఇలా సోంబేరి ఎన్నాళ్ళు ఉండాలి? ఎన్నెలైనా సరే రే, మనం కష్టపడినంత మాత్రాన గోల్ కొట్టలేవరా. కాలం కలిసి రావాలి. 100% కరెక్ట్. మనం మహా కష్టపడితే ₹1 కష్టపడాలరా. కొంచెం పోయి దానికి 10 లక్షలు లాభం వచ్చేలా చూడాలి. అదెట్టా బాసు? ₹1 పెట్టి ల్యాండ్ కొంటే గవర్నమెంట్ 10 లక్షలు ఇస్తాంటందా? ఆ 10 లక్షలు వచ్చేవాడు నువ్వు కావాలి. అలా ఆలోచించాలి. ఇది వినడానికి బాగానే ఉంది కానీ మనం ముందడుగు లేకుండానే ప్రోగ్రెస్ వస్తుందా? అరే పిచ్చోడా, గానికి ఎద్దు ఎప్పుడు ముందుకే వెళ్తుంది కానీ అది అక్కడే ఉంటుంది. అదేమన్నా ప్రోగ్రెసా? సరే, మనం ఇప్పుడు ఏం చేయాలి? వినాయకుడిని ఫాలో అయిపోవాలి. అదెట్టా బాసు? 3 లోకాల లీడర్ కావడం కోసం కుమారస్వామి 84 లక్షల నదుల్లో స్నానం చేసి నెమల మీద వచ్చేసరికి ఏమైంది బాసు? వినాయకుడు అమ్మా నాన్న చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ పోస్ట్ కొట్టించాడు. మనం కూడా వినాయకుడిలా కదలకుండా కూర్చొని కలిసి వచ్చేలా చేసుకోవాలి. నీ ఎగ్జాంపుల్ వింటే వినాయకుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. డియర్ ఫ్రెండ్స్, న్యూటన్ అనే సైంటిస్టు మళ్ళంటాడే పైనుంచి యాపిల్ పడింది, చికాకు పుట్టి మళ్ళీ దాన్ని పై తీసినాడు, అది మళ్ళీ కింద పడింది. యాపిల్ ని భూమి లాక్కుంటుంది అనిపించింది, అదే చెప్పాడు. దాంతో న్యూటన్ లైఫ్ కాస్త న్యూటన్ తీసుకుంది. రైలు ఇంజిన్ కనిపెట్టినోడు ఆడు మాత్రం ఏం కష్టపడ్డాడు రా. కాఫీ ఫిల్టర్ మీద ప్లేట్ ఆవిరికి గజగజలు ఆడుతుంటే అబ్బా తిని అబ్బా ఈ ఆవిరికే ప్లేట్ గడుతుంది, ఇంకా ఎక్కువ ఆవిరి పెడితే పెద్ద పెద్ద కదిలించచ్చు అనుకున్నాడు, అదే చెప్పాడు. ప్రపంచం అన్ని భేదాలండి, మనం కూడా ఆ లెవెల్లో ఉండాలిరా. కొట్టండి. నేను కొట్టమంది మందు కాదు, చెప్పండి. మచిలీపట్నం పోర్టు పడ్డాక మన పొలాల రేట్లు కోట్లు పలుకుతాయి. అవునవును. అయ్యా నమస్కారం. పొద్దున్నే పెద్దలిద్దరిని చూస్తుంటే దద్దోజనం చక్కెర పొంగలేదినట్టుంది. ఏమిటయ్యా పిచ్చి కవిత్వం? ఆ సోంబేరిగాడి మీదే కాకుండా మా మీద మొదలెట్టావా? ఎంత మాట, మిమ్మల్ని అంత మాట అంటారా? వాడే మీకు పిచ్చి పిచ్చి పేర్లని పెట్టి ఊరంతా ప్రచారం చేస్తున్నాడు. మాకు పేర్లు పెట్టాడా? ఏంటవి? పాకిస్తాను, బంగ్లాదేశ్ ఈ విషయమే ఊరంతా పాకించాడు. అదేమెటకారం? వాడి తూర్పు వైపు మాగాని మీరు లాక్కున్నట్ట, అందుకని మీరు బంగ్లాదేశ్. వాడి పడమడి వైపు మావిడి తోట మీరు లాక్కున్నట్ట, అందుకని మీరు పాకిస్తాన్. ఆది సోంబేరి, ఆ మధ్యలో ఉండే తోటా పొలం కూడా కాజేస్తే అప్పుడేం పేరు పెడతారంట? అదిగో వస్తున్నాడుగా, అడగండి. అడుగుతానులే గాని వాడు సోంబేరి అని 100 కథలు రాశావు కదా, నిజంగా పనికి మాలోడేనా? అంత సోంబేరిగాడు ఆంధ్రదేశంలో లేడు. నేను నమ్మను. నేను నమ్మిస్తాను. వాడికి నేల మీద వజ్రం దొరికినా ఉంగి తీసుకోవడానికి నడువంగదు. వంగేలా నేను చేస్తాను. మీ వల్ల కాదండి. అవుతుంది పందెమా? 2000. 2కి 4 ఇస్తా. సరే అయితే ఎలా వస్తుతానో చూడు. చూస్తా. వాణ్ణేం చేస్తానో చూడు. వంగి వంగి చూడకు మావ వంగ తోట కాడ. పచ్చని పొలాల్లో పచ్చనోట్లు 10, 20, 50, 100, 500, 1000 రూపాయలు. ఎవడగాని మనకి అటాక్ ఇవ్వడానికి ఇక్కడ పరిచినట్టున్నాడు. వంగి తీసుకుంటే మన క్యారెక్టరే దెబ్బతింటుంది, వదులుకుంటే 1700 పోతుంది. అటాక్! ఏంటయ్యా? ఈ చెరుక్కి వంకాయలకి సేవ చేసుకుని నీకు ఎంత ఇస్తారు? 80 రూపాయలు ఇస్తారయ్యా. ఎన్ని గంటలకు వస్తావు, ఎన్ని గంటలకు వెళ్తావు? పొద్దుకాల వస్తాను, సందాల వరకు ఉంటానయ్యా. ఒక్క నిమిషం పని చేస్తే 10 రూపాయలు ఇస్తాను. చేస్తావా? పని బాబు. ఏం లేదు, నా ఫ్రెండ్స్ నా కోసం నోట్లు పరిచారు, అవి తీసి నా జేబులో పెట్టాలి. అంతేనా? సిటీకి అయిపోద్ది బాబు. చేసి వాడు ఒంగోకపోయినా ఇంకోటి చేత తీయించాడేంది? వాడు ఒంగోడనే నీ పందెం కాల్చింది, నేనే గెలిచాను. 4000 తీయండి. ఆ చేత పత్తి తీసుకో, ఏంది నా జేబులో పెట్టు. టైర్ కొట్టే దండాలయ్యా. ఈగలదోళ్ళట స్టైల్ ఏంది, పెడసరంగా సైకిల్ ఏంది, ఎట్టా కనిపిస్తున్నావు? చెప్తే తట్టుకోలేరులే. దివిసీమ తుఫాన్ దిట్టంగా తట్టుకున్నాం. నువ్వు చెప్పు. మాఫియా లీడరు ఫ్యాక్షన్ లీడర్ కలిసి గుడికి మేపెత్తనట్టుంది. సైడ్ ఏం చూసుకోనట వీడికింత పిడిసిపాటు. మీరు కాజేయగా మిగిలిన మాగాని మామిడి తోట చూసుకుని అది కూడా గాజేసి ఈ నీ ఊళ్ళో ఎదవం చేసి వెళ్ళగొట్ట. ఇదిగా మంచి ప్లాన్ చెప్పు. పైసలు వారేస్తే వంగని వాడు బయట జారేస్తే లొంగుతాడే. ఏంటి? ఆ సోంబేరి గాడి చేత నీ
చెక్కు మీద ఒక సంతకం చేయించుకో, ఈ 2 కాగితాల మీద 2 సంతకాలు చేయించు. హోల్సేల్ గా 3 సంతకాలకు 3 కట్టలు. అలాగే నా టాలెంట్ తో వానపాములు లాంటి వాళ్ళనే అనకొండల్లాగా మార్చిందాని నేను. కానీ ఈ సోంబేరుని మాత్రం లైన్ లో పెట్టలేకపోయాను. ఆడి సంగతి మేము చూసుకుంటాం. అడ్వాన్స్ నీ దగ్గరే ఉంచు. This is ancient temple. The great Lord Shiva. Wow. This is his vehicle. Okay. Come. Divide us. Take photograph. బ్యూటిఫుల్. వెరీ నైస్. Very good. ఫ్యాంటాస్టిక్. బ్యూటిఫుల్. దీని టేస్ట్ ఏంట్రా? సోకలేని అందిని చూసి బ్యూటిఫుల్ అంటుంది. దానికి టేస్ట్ లేకపోతే దాని బాయ్ ఫ్రెండ్ కర్మ. Wow. చేస్తున్న బాటలు ఎక్కువ కదా. రే ఈ దేశ దిమ్మరి గాని మన శివాలయానికి తెచ్చారేంట్రా? గైడ్ గా చూపిద్దామని. చూపించడానికి శ్రీకాకుళం గురించి నీకేం తెలుస్తని? ఉయ్యూరోడికి పామరోడికి మన ఊరి గురించి చెప్పడం కాదు, స్విట్జర్లాండ్ నుంచి వచ్చారు. భాష తెలియపోయినా సిలక్క చెప్పినట్టు చెప్తున్నాం. అది రష్యా పిల్ల. మా బాసు మన కల్చర్ ఏంటో చెప్పేసరికి అది చుట్టుకుడి చేసుకుని ఇక్కడే ఉంటా అంటుంది. రే ఏదో ఒక పెగ్గు పోసారు కదా అని కుక్కల్లా వాళ్ళు అంట పడకండి, చిక్కుల్లో పడతారు. ఆ అమ్మాయిని కాకాబట్టి రష్యా నుంచి ఓటక తెప్పించి తాగుతాం. నీకేనా అభ్యంతరం? రే ఇలా విదేశీయులకి విలువిచ్చే మనం నాశనం అయ్యాం. మేము బాగుపడ్డాం అనుకుంటున్నాం. అఘోరించండి, ఊబిలోకి దిగిపోతూ ఎవరెస్ట్ ఎక్కుతున్నాం అనుకోండి. తేడావండి. వీడికి రోజు రోజుకి చాలా ఎక్కువ అవుతుంది. ఏది ఏది Who is it, gentleman? He's a mental బాసు ఈ కవిగాడు మనల్ని ఫారినర్స్ ముందు కూడా సేమ్ చేస్తున్నాడు. వీడికో మంచి పంచి ఇవ్వాలి బాసు. మంచి పంచి కదరా, వీడికి ఫ్రెంచ్ పంచి ఇద్దాం. కూచిపూడి అజయ్ దగ్గరికి వెళ్దాం. రాండి చెప్తాను. వీడు నేను లోపలికి వెళ్ళి అజయ్ గారిని తీసుకొస్తాం. మీరు ఆ మ్యాటర్ రెడీ అయిపోండి. ఓకే ఓకే పదరా. రేయ్ లోపల శ్రీ వేదాంత కృష్ణ శర్మ గారు జాగ్రత్త. దిత్తై 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 వచ్చేయ్ 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 దిత్తై 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 వచ్చేసేయ్ 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 దిత్తై 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 వచ్చేసేయ్ 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 దిత్తై 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 దిత్తై. ఆగండి. అజయ్ ఏడ్రా? ఇప్పుడే బయటికి వెళ్ళాడండి. ఎందుకురా నన్ను డాన్స్ క్లాస్ నుంచి పిలిచావు? చెప్తా. మంత్రజలం పోయిరా. అబుష్ అర్జెంట్ గా ఐశ్వర్య రాయలా మారిపో. అరే సూపర్ ఫిగరా. ఎందుకురా నన్ను అమ్మాయిలా మార్చావు? ఫస్ట్ టైం ఒక వెస్ట్ ఫేవర్ తో ఫస్ట్ చేసుకోవడానికి బీ రెడీ. బాయా ఒక్కసారి ఈ ఫోటోలు చూడండి. లోపల బందర లొడ్డు లాంటి పిల్ల ఉంది. నాకు షుగర్ ఉంది. షుగర్ కి ఇరిగిడే ఫిగరు. వద్దులే, నాకు ఓపిక లేదు. ఒక్కసారి చూస్తే ఓపిక అదే తన్నుకొస్తుంది. దీని అందం చూస్తే దిల్ మే దివసేమో తుఫాను హాయ్. అయ్య బాబాయ్, నీ పేరేంట్రా? ఏంట్రా కాదు ఏంటి? సరే ఏంటే నీ పేరేంటే? నా పేరు హెల్ప్లైన్ చిట్టమ్మ. హెల్ప్లైన్ చిట్టమ్మా, ఈ పిట్ట నెట్టా లైన్ లో పెట్టేవే. దేశం అంతా తిరిగి ఫ్యాషన్ షోలో పట్టా. జోల్ట్ బాగానే ఉంది. హాల్ట్ ఎక్కడా? పొలం మధ్య పొదరింట్లో పోలీసు వాళ్ళకి తెలియని చోట. రాబా పదవే. రా బావగారు. నీ అక్కయ్య అప్సరసరా? మా అక్క ముందు మహా మోడల్సే మోకాళ్ళని వేశారు. అయితంటారా 6.1, మిగతాయి 36, 24, 36. మల్లెపూ లాంటి పిల్ల మంచి టేస్ట్ తోటి గిల్ చేయండి. మీకు మన్ముందుడే రక్ష. ఏమన్నా అవసరం ఉంటే పిలవండి బాబుగారు. ఇంకా నువ్వు వెళ్ళు. ఆల్ ది బెస్ట్ అక్కాయ్. ఇప్పుడప్పుడే రాకు. ముట్టుకోకుండానే మూడు తెప్పించావు. చెయ్యేస్తే చెదిరిపోయేలేవు నువ్వు, కాలేస్తే కందిపోయేలేవు నువ్వు. నిన్ను ఎలా డీల్ చేయాలబ్బా? ఏనుగు లాంటి వాళ్ళకే ఎదురెళ్ళిన దాన్ని మీరెలా అంటే అలా. బొంబాయి హల్వాలో స్కాచ్ విస్కీ కలిపి బొమ్మ చేసినట్టున్నావు. ఒక్కసారి నిన్ను ఎంజాయ్ చేశాక కుక్క చావు చచ్చినా పర్వాలేదు. నా ఏరియాలో ప్రాస్టిట్యూషన్ షేమ్ ఫర్ మీ. చెట్టు మీద పెట్టైనా మట్టిలో పురుగైనా కట్టిన జట్టుతోనే కాపురం చేయాలి. అట్లాంటిది మనిషి ఉండి వ్యభిచారం చేస్తా. అంటే కత్తెర నా కైఫ్ లో ఉందని కక్కుర్తి పడ్డా. నన్ను వదిలేయండి. నువ్వేం వదిలేస్తా? నా దగ్గర ఉన్నవన్నీ వదిలేస్తా. మాకు అన్ని వద్దు, జేబులో ఉన్నాయి చాలు. ఇంకెప్పుడైనా వ్యభిచారం చేస్తావా? నువ్వు చేయమన్నా చేయను. ఇచ్చ చచ్చిపోయింది. చిన్న రిక్వెస్ట్. ఏంటది?
ఆ 3000లో ఒక్క 1000 అమ్మాయికి అమ్మాయి అప్పుడప్పుడు ఈ కవిగాడికి సీన్ గుర్తేసి కంట్రోల్లో పెట్టచ్చు. థ్యాంక్స్ రాజే. వెరీ గుడ్ రోహిణి, మీరు అనంతపురం జిల్లాలో చేసిన ప్రాజెక్ట్స్ ఎక్స్ట్రాడనరీగా వచ్చినాయి. కంగ్రాట్స్. థ్యాంక్స్ డాడీ. ఇప్పుడు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం, కూచిపూడి, మువ్వా ప్రాంతాల్లోని దేవాలయాల్లోని శిల్పాలు, చరిత్ర గురించి ఓ ప్రాజెక్ట్ చేసుకురండి. 10-15 రోజులు అక్కడే ఉండి అద్భుతంగా చేసుకురండి. ఓకే సార్. ఆల్ ది బెస్ట్ మై బేబీ. డాడీ. నిద్ర లేకుండా నీట్ గా చెయ్యి. మంగళవారం పొద్దున్నే ఆ మహానుభావుడి విగ్రహం ముందు క్షవరం